హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు వాన్, మీరు చూస్తున్నారు ఆచార్య తెలుగు. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 18కి అయితే అందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్లు అయితే ఉన్నాయి. చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్లు ఉన్నాయి. సో ఈ న్యూస్లని మీరు మిస్ కాకుండా అంటే ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూసినట్టయితే వెంటనే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా న్యూస్లోకి అయితే వెళ్ళిపోతుంటే ఫస్ట్ న్యూస్ మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ F22 మొబైల్ని ఈరోజు ఇండియాలో అయితే లాంచ్ చేసిందనమాట. సో ఇది ఒక బడ్జెట్ మొబైల్. సో 12,000 13,000 ఆ బడ్జెట్లో వచ్చే మొబైల్ అనమాట. సో వీళ్ళు M సిరీస్ని F సిరీస్ని కూడా బడ్జెట్లో తీసుకొస్తారు. సో M సిరీస్ ఏమో అమెజాన్లో, F సిరీస్ ఏమో ఫ్లిప్కార్ట్లో అయితే అమ్ముతూ ఉంటారు అనమాట. సో వీటన్నిటిలోనూ కొంచెం ఇంచుమించుగా దగ్గరగానే ఉంటాయి స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా. సో కొన్ని చిన్న చేంజెస్ అయితే మారుస్తూ ఉంటారు. బ్యాక్ కెమెరా మార్చడం కానీ, ఫ్రంట్ కెమెరా మార్చడం కానీ ఇలా చేస్తూ ఉంటారు. కానీ మెయిన్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో డిస్ప్లే కానీ, ప్రాసెసర్ కానీ ఇవన్నీ కూడా ఒకేలా ఉంటాయి ఆ బడ్జెట్లో. అన్ని మోడల్స్ కూడా M సిరీస్ కానీ, A సిరీస్ కానీ, F సిరీస్ కానీ ఇవన్నీ కూడా ఒకేలా ఉంటాయి స్పెక్స్ వైజ్ చూసుకున్నట్టయితే. సో ప్రస్తుతం దీని స్పెక్స్ అయితే చూద్దాం మనం. ఇది 6.4 ఇంచ్ HD+ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ ఇంకా బ్యాక్ సైడ్ మనకి క్వాడ్ కెమెరా సెటప్తో ఉంటుంది. 48 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ వస్తుంది. అండ్ ఇంకా ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. అండ్ దీని ప్రాసెసర్ చూసినట్టయితే ఇది MediaTek Helio G80 ప్రాసెసర్తో వస్తుంది అనమాట. అండ్ దీని బ్యాటరీ చూసినట్టయితే 6000 mAh బ్యాటరీ తోటి 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. బట్ వీళ్ళు 25 వాట్ ఛార్జర్ని వీళ్ళు బాక్స్లో ఎవరు, ఓన్లీ 15 వాట్ ఛార్జర్నే బాక్స్లో ఇస్తారు. ఇది అందరికీ తెలిసిందే. అండ్ ఇది 2 వేరియంట్స్ వస్తుంది. 4GB 64GB అండ్ ఇంకా 6GB 128GB అనమాట. 4GB 64GB వేరియంట్ ప్రైస్ చూసినట్టయితే 12,499 పెట్టారు. అండ్ ఇంకా 6GB 128GB వేరియంట్ ప్రైస్ చూసినట్టయితే 14,499 పెట్టారు అనమాట. సో ఇది రేపటి నుంచి అంటే జూలై 13th నుంచి సేల్లోకి అయితే వస్తుంది ఫ్లిప్కార్ట్లో. సో మీరు ఫస్ట్ సేల్లో కొన్నట్టయితే అది కూడా ఏదైనా బ్యాంక్ కార్డ్ యూజ్ చేసుకున్నట్టయితే క్రెడిట్ కానీ డెబిట్ కానీ మీకు 1000 రూపీస్ అయితే ఆఫర్ అయితే వస్తుందన్నమాట. సో అప్పుడు మీకు 12,499 ఉంది, 11,499కే వస్తుంది అనమాట. సో ఎవరైనా సామ్సంగ్ లవర్స్ ఉంటే కనుక బడ్జెట్లో 12,000లో ఒక మొబైల్ కొనుక్కోవాలనుకుంటే ఇది ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ మనకి నథింగ్ నుంచి నథింగ్ ఇయర్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి 27th ఫ్లిప్కార్ట్లో అయితే సేల్కి రాబోతున్నాయని చెప్పి మనం చాలాసార్లు న్యూస్లో చెప్పుకున్నాము. బట్ వీటికి సంబంధించి ఈ రోజున ప్రైస్ అయితే రివీల్ చేశారనమాట అఫీషియల్గా. సో కార్ల్పై అనే ఈయన CEO ఉన్నారు కదా, ఈ కంపెనీ CEO, ఈయన ఒక ఇంటర్వ్యూలో టెక్ క్రంచ్ అనే ఇంటర్వ్యూలో $99 అయితే పెడతామని చెప్పారు. బట్ ఇప్పుడు దానికన్నా ఇంకా తక్కువగా పెట్టారనమాట. ఇది 5,999 రూపాయలు అయితే మన ఇండియాలో అయితే పెట్టారనమాట. దీని మీద మీ ఒపీనియన్ నాతో షేర్ చేసుకుంటే వెంటనే ప్లీజ్ కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ మనకి యూఫీ నుంచి యూఫీ రోబోవాక్ 35C రోబోటిక్ వ్యాక్యూమ్ క్లీనర్ అయితే ఈరోజు ఇండియాలో లాంచ్ చేసింది. అండ్ ఇంకా సేల్ కూడా తీసుకొచ్చింది అనమాట. సో దీని స్పెక్స్ చూసినట్టయితే ఇది ఒక స్మార్ట్ వ్యాక్యూమ్ క్లీనర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎలా అంటే మన మొబైల్ మనం అలారం ఎలా అయితే సెట్ చేస్తామో దీనికి కూడా షెడ్యూల్ అనేది ఫిక్స్ చేసి మనం పలానా టైంలో ఇది క్లీన్ చేయాలి, పలానా టైంలో రెస్ట్ తీసుకోవాలన్నట్టుగా మనం సెట్ చేసుకోవచ్చు. సో మనం ఆ టైంలో మనం ఎక్కడున్నా సరే అది క్లీన్ చేసేస్తుంది అనమాట. సో ఇది ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా ఇది అమెజాన్ అలెక్సా అండ్ ఇంకా గూగుల్ వాయిస్ అసిస్టెంట్ ఉంటుంది కదా, సో గూగుల్ అసిస్టెంట్ కూడా వర్క్ అవుతుంది. అండ్ ఇంకా దీనికి సంబంధించి ఒక మొబైల్ యాప్ కూడా ఉంది యూఫీ హోమ్ అని. సో ఆ యాప్ నుంచి కూడా మనం దీన్ని అయితే కంట్రోల్ చేయొచ్చు. అండ్ దీని ఛార్జ్ టైం చూసుకున్నట్టయితే 5 hours ఛార్జ్ చేసినట్లయితే 100 minutes అయితే రన్ టైం ఉంటుందని చెప్పి కంపెనీ అయితే క్లెయిమ్ చేస్తుంది. అండ్ ఇంకా దీనికి బార్డర్స్ అని చెప్పి ఒక ప్లాస్టర్ లాంటిది కూడా ఇస్తారు. సో ఆ బార్డర్స్ కనుక మనం ఫిక్స్ చేసుకున్నట్టయితే ఇది ఆ బార్డర్ దాటి అయితే వెళ్ళదనమాట. ఇంకా ఇది టైల్స్ మాత్రమే కాదు, హార్డ్ ఫ్లోర్ అండ్ ఇంకా కార్పెట్స్ని కూడా క్లీన్ చేస్తుందని చెప్పి అయితే వీళ్ళైతే ఈ వీడియోలో చూపిస్తున్నారు. అండ్ ఫైనల్గా దీని ప్రైస్ చూసినట్టయితే 14,999 రూపాయలు అయితే పెట్టారనమాట. ఇది ఆల్రెడీ ఫ్లిప్కార్ట్లో ఈ రోజు నుంచే అవైలబిలిటీలోకి అయితే ఉంది. సో మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ న్యూస్ మనకి OnePlus నుంచి OnePlus Nord 2 అండ్ ఇంకా బడ్స్ ప్రోని త్వరలోనే ఇండియాలో లాంచ్ అయిపోతుంది కదా. సో దీనికి సంబంధించి వీళ్ళు వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో రివ్యూ చేయించాలని చెప్పి అనుకున్నదనమాట. సో దీని గురించి ఒక ల్యాబ్ని కూడా ఓపెన్ చేసింది ఆన్లైన్లో. సో ఈ ల్యాబ్లో మనం అప్లై చేసుకున్నట్టయితే రివ్యూవర్స్గా సో ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళలోంచి ఒక 10 మందిని అంటే Nord 2 మొబైల్కి ఒక 10 మందిని అండ్ ఇంకా బడ్స్ ప్రోకి ఒక 10 మందిని తీసుకుని వాళ్ళు సెలెక్ట్ చేసుకుని సో వాళ్ళకైతే రివ్యూ యూనిట్స్ అయితే పంపిస్తారనమాట. అండ్ ఇంకా వాళ్ళతో రివ్యూ చేయిస్తారు. తర్వాత ఈ మొబైల్ తీసేసుకుంటారా లేదంటే
రివ్యూవర్స్కి ఇచ్చేస్తారా ఫ్రీగా అనేది అయితే తెలీదు. సో ఆ విషయం పక్కన పెట్టండి. సో మీరు దీనికి అప్లై చేసుకోవాలంటే కనుక మీరు 17th జూలై లోపు అయితే అప్లై చేసుకోవాలి. అండ్ దీనికి సంబంధించి వీళ్ళ వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు, లేదంటే మన ట్విట్టర్ పేజ్లో నేను ఆల్రెడీ లింక్ పెట్టాను. సో మీరు ఆ లింక్లోంచి అయినా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతారు. సో ల్యాబ్ పేజ్కి అయితే వెళ్ళిపోతారు డైరెక్ట్గా. మళ్ళీ మీరు వెబ్సైట్లోకి వెళ్ళి వెతుక్కుని ఇవన్నీ చేయక్కర్లేదు అనమాట. సో ఆ లింక్ యూజ్ చేసి కూడా మీరు ఇందులో అయితే అప్లై చేసుకోవచ్చు రివ్యూవర్స్గా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇంకా మన ట్విట్టర్ పేజ్ లింక్ మన డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇంకా మన ట్విట్టర్లో కూడా అయితే ఫాలో అవుతూ ఉండండి అనమాట. మీకు ఇన్స్టెంట్ అప్డేట్స్ అయితే అక్కడ తెలుస్తాయి. నెక్స్ట్ కూడా మనకి వన్ప్లస్ నుంచి వన్ప్లస్ నార్డ్ మొబైల్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో సో వీళ్ళకి ఆక్సిజన్ ఓఎస్ 11.1.4.4 అప్డేట్ అయితే వచ్చింది. అండ్ ఇంకా దీంతో పాటే జూన్ సెక్యూరిటీ ప్యాచ్ని కూడా వీళ్ళైతే రోల్అవుట్ చేశారనమాట. ఒకసారి ఈ మొబైల్ ఎవరైనా వాడుతున్నట్లయితే ఒకసారి చెక్ చేసుకోండి. అయితే నెక్స్ట్ న్యూస్ మనకి నోకియా నుంచి నోకియా ఒక TWS ఇయర్ ఫోన్స్ని ఇవాళ చైనాలో అయితే లాంచ్ చేసింది అనమాట. సో ఇది 13mm డ్రైవర్స్ వస్తుంది. అండ్ ఇంకా యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో వస్తుంది అనమాట. సో దీని బ్యాటరీ లైఫ్ చూసుకున్నట్టయితే 20 hours అని అయితే చెప్తున్నారు కంపెనీ వాళ్ళు. అండ్ ఇంకా ఈచ్ బట్లో మనకి 45 mAh బ్యాటరీ ఉందని కూడా చెప్తున్నారు అనమాట. సో టోటల్ బ్యాటరీ mAh ఎంతో మనకు చెప్పలేదు. అండ్ దీని ప్రైస్ చూసుకున్నట్టయితే అక్కడ వీళ్ళు 99.99 యూరోస్ అయితే పెట్టారనమాట. సో మన కరెన్సీలో కన్వర్ట్ చేసుకున్నట్టే 8,800. సో అంత ప్రైస్ అంటే మన ఇండియాలో చాలా కష్టం. అంత ప్రైస్ అయితే పెట్టరు మన ఇండియాలో. వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి కాంపిటీషన్ ఎలా ఉందో, ఇంకా తక్కువకే పెడతారు. అంటే మనకి ఎంఐ నుంచి ఎంఐ 7th యానివర్సరీ సందర్భంగా ఎంఐ టర్న్స్ 7 అని చెప్పి కొన్ని సేల్స్ అయితే తీసుకొచ్చిందన్నమాట తమ వెబ్సైట్లో. సో ఇవి వాళ్ళ వెబ్సైట్లోనే ఉంటాయి ఈ సేల్స్ అనేవి. సో ఈ సేల్స్ నాకు నచ్చింది ఏంటంటే RedmiNote10s మొబైల్ ఏదైతే ఉందో దీన్ని కేవలం 999 రూపాయలకి అయితే వీళ్ళు సేల్ చేస్తున్నారు అనమాట. అండ్ ఇంకా ఎంఐ టూత్ బ్రష్ ఏదైతే ఉందో ఇది 99 రూపాయలకి మాత్రమే సేల్ చేస్తున్నారు. బట్ నేను ట్రై చేశాను ఈ రోజున 4 అవగానే బై నౌ అని చూపించకుండా అవుట్ ఆఫ్ స్టాక్ అనేది చూపించింది. సో వీళ్ళు జస్ట్ హైప్ క్రియేట్ చేసుకోవడం కోసం ఇలా పెడతారని చెప్పి నేనైతే అనుకున్నాను. ఇంకొక మంచి ఆఫర్ ఏంటంటే వీళ్ళ వాటర్ ప్యూరిఫైర్ ఏదైతే ఉందో 11,000 రూపాయల వాటర్ ప్యూరిఫైర్ వీళ్ళు కేవలం 7,222 రూపాయలకి అయితే ఆఫర్లోకి అయితే తీసుకొస్తున్నారు అనమాట. అండ్ ఈ సేల్స్ ఎలా జరుగుతాయంటే మార్నింగ్ 10కి అండ్ ఇంకా ఈవినింగ్ 4కి అండ్ ఇంకా నైట్ 8కి అయితే జరుగుతూ ఉంటాయి అనమాట. అండ్ కొన్ని ఆఫర్స్ అయితే కంటిన్యూగా నడుస్తూనే ఉంటాయి. సో వీళ్ళు ఈ సేల్స్లో SBI క్రెడిట్ కార్డ్స్ మీద 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. సో మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఒకసారి mi.com.లోకి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఇంకా MI స్టోర్ అనే యాప్లో కూడా ఉంటుంది, మొబైల్ యాప్లో కూడా ఈ ఆఫర్స్ అయితే మీకు కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఈ సేల్లో మీకు ఎవరికైనా 1000 రూపాయలకి కనుక ఈ RedmiNote10s మొబైల్ దొరికినట్టయితే నాకు ప్లీజ్ కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను అసలు నిజంగా ఈ ఆఫర్ వాళ్ళు రన్ చేస్తున్నారా లేదంటే హైప్ క్రియేట్ చేయడం కోసమే వీళ్ళు ఇలా చేస్తున్నారు అనేది. నేనైతే 100% వీళ్ళు హైప్ క్రియేట్ చేసుకోవడం కోసమే ఇలా చేస్తున్నారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. సో మీలో ఎవరైనా లక్కీ పర్సన్ ఉంటే నాతో కూడా షేర్ చేసుకోండి. నెక్స్ట్ మనకి మైక్రోమాక్స్ నుంచి మైక్రోమాక్స్ TWS ఇయర్ ఫోన్స్ ఈరోజు BSI సర్టిఫికేషన్ అయితే పొందినట్టు మనకైతే తెలుస్తుంది అనమాట. సో త్వరలో మనం మైక్రోమాక్స్ నుంచి కూడా ఒక TWS ఇయర్ ఫోన్స్ అయితే చూసే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి రెడ్మీ నుంచి RedmiNote10t మొబైల్ని ఈ మంత్ 20th అయితే లాంచ్ అయిపోతుంది మన ఇండియాలో. సో దీనికి సంబంధించి కొన్ని స్పెక్స్ కూడా మనకైతే రివీల్ అయ్యాయి అనమాట. ఇది 6.5 inches ఫుల్ HD+ డిస్ప్లే వస్తుంది. ఇది LCDనో వీళ్ళైతే కన్ఫర్మ్ చేయలేదు. అండ్ ఇంకా ఇది 90 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది అనమాట. ఈ MediaTek Dimensity 700 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ రేర్ కెమెరా ఉంటుంది. అందులో మనకి 48 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ చూసినట్టయితే జస్ట్ 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా మాత్రమే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు మినిమం 13 మెగాపిక్సెల్ 16 మెగాపిక్సెల్ అయిపోయింది. సో ఇంకా వీళ్ళు 8 మెగాపిక్సెల్లోనే ఉన్నారు. బ్యాటరీ చూసినట్టయితే 500 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ 18 watt ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ దీని ప్రైస్ చూసినట్టయితే వీళ్ళు రష్యాలో మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకున్నట్టయితే 20,000 రూపాయల వరకు అయితే పెట్టారు. బట్ మన ఇండియాలో అయితే ఇంత అయితే పెట్టరు అనమాట. ఎంత పెడితే ఎవరు కొనరు, ఎందుకంటే ఆ ఫీచర్స్కి అంత పెట్టి కొనే అంత మహానుభావులు అయితే ఎవరు లేరు ఇండియాలో. సో దీనికి కాంపిటేటర్ ఆల్రెడీ నార్జో 30 5G మొబైల్ అయితే ఉంది. సో దానికి కాంపిటేటర్గానే వీళ్ళు కూడా తీసుకొచ్చారని నేనైతే అనుకుంటున్నాను. సో దానికి కాంపిటేటర్ అవ్వాలంటే వీళ్ళు 12,000 నుంచి 15,000 మధ్యలో అయితే పెట్టాలి.
సో అప్పుడే నార్జో 30 5G మొబైల్కి అయితే వీళ్ళు గట్టి పోటీ ఇవ్వగలుగుతారు. అంతకన్నా ఎక్కువ పెడితే మనం దీని గురించి అయితే ఆలోచించక్కర్లేదు. ఈరోజు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది చూసేది ఇదనమాట. సో ఈ ఎపిసోడ్ ఎలా ఉందని చెప్పి కింద కామెంట్ చేయండి. సో మీ అభిప్రాయం కూడా నేను తెలుసుకుంటాను. అండ్ ఇంకా ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోలు చూస్తుంటే వెంటనే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా మన వీడియోస్ షేర్ చేస్తూ ఉండండి. బాయ్ బాయ్.